సహోదరులు భక్తి సింగారి పరిచర్య నుండి అనుదిన ధ్యానములు అలసిన వానికి ఊరడించు మాటలు. ఫిబ్రవరి 1. ప్రభువ, నేనేమి చేయవలెను? అపోస్తల కార్యములు 22:10. కీర్తనలు 127, 1-2లలో దేవుని మందిరమును మనం ఎట్లు కట్టగలమును రహస్యము గలదు. యెహోవా ఇల్లు కట్టించినెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుట వ్యర్థమే. దేవుని నివాస స్థలము విషయమై మనకు 200 బాధ్యత కలదు. మొదటి బాధ్యత, దానిని కట్టుటలో మనము దేవుని జతపనివారమై ఉన్నాము. రెండవది, ఆయన కట్టడములో సామాగ్రి అనగా సజీవమైన రాళ్లగా ఉండి ఆయనచే కట్టబడుచున్నాము. మనము ఆయనతోటి జతపనివారముగా ఆయన ఇంటిని ఎట్లు కట్టుచున్నామని జాగ్రత్త వహించవలసి ఉన్నది. దానిని మానవ ఆసక్తి లేక జ్ఞానముతో కట్టలేము. మరియు ఆ రీతిగా కట్టు పద్ధతికి వ్యతిరేకంగా హెచ్చరింపబడుచున్నాము. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుట వ్యర్థమే. మనము కేవలము దేవుని ఇంటిని ఆయన నమూనా ప్రకారము నిజమైన పునాదిపై ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిరసత్వం కింద ఉండి కట్టవలెను. ఈ పనిలో మన భాగమును కనుగొని తీసుకొనుటకు మనము నేర్చుకొనవలెను. మనము ఎన్ని బలహీనతలు, అననుకూలతలు కలిగి ఉన్నాము, లేక ఎన్ని తలాంతులు కలిగి ఉన్నామన్నది దేవునికి అవసరం లేదు. మన భాగమును తీసుకొనుటకు ఇష్టపడుచున్నామా? చిన్న విషయములలో సహితము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిరసత్వం కింద ఉన్నామా అనున్నదే అవసరము. మనము ఒక కార్యాలయము లేదా కర్మాగారములో పనిచేయనప్పుడు కొన్ని నిమిషముల బయటికి వెళ్ళగోరిన ఎడల అధికారి నుండి అనుమతి తీసుకొనవలెను. మనకందరికీ అదే నియమము వర్తించును. నీవు ఎవరితో పనిచేయుచున్నావో వారితో సంప్రదించి వారి యొద్ద నుండి అనుమతి కోరుటకు నేర్చుకొనవలెను. అలాగే ప్రతి చిన్న విషయము కొరకు ప్రభు యొద్దకు వెళ్ళుటకు కూడా నేర్చుకొనవలెను. మనము దేవుని ఇంటిని మానవ నమూనా మీద లేదా మానవ కల్పిత పునాది మీద కట్టలేము. యేసుక్రీస్తు ప్రభువే మన పునాది. ఆయన మన శిల్పి, ఆయన మన ఇంజనీరు, పని అంతటికీ పర్యవేక్షకుడుగా కూడా ఉన్నాడు. కావున పని యొక్క ప్రతి స్థానములో ఆయన సలహాను అడగవలెను. నీ ప్రణాళిక ఆయన పరలోక నమూనా ప్రకారము ఉన్నదా? నీవు కట్టుచున్నది సరైన పునాది మీద ఉన్నదా లేదా అని ఆయనను సంప్రదించి తెలుసుకొనుము. నీవు తప్పు చేసినట్లా ఆయన నీకు చెప్పును మరియు చూపించును. అది ఎంత చిన్న విషయమైనను లేదా అది నీకు అంత ప్రాముఖ్యమైనదిగా కనబడకపోయినను నీవు ఆయన సలహా తీసుకొని ఆయనకు లోబడినప్పుడు అది నీకును ఆయనకును గొప్ప సంతోషముగా ఉండును. నీవు వెంటనే జవాబు పొందని ఎడల ఓపికతో వేచి ఉండుము. మరియు రహస్యముగా లేదా కలిసి చేసిన ప్రార్థనకు జవాబుగా ఆయన తన నమూనాను నీకు బయలుపరచును. నీ సొంత జ్ఞానము మీదనే ఆధారపడకము. మరియు ఆయన శిరసత్వం కింద ప్రభుత్వం కిందికి వచ్చి ఆయన నమూనా ప్రకారము ఆయన పునాదిపై కట్టినప్పుడు ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండెదవు. లేని యెడల మన ప్రయాస అంతయు వ్యర్థమగును.